మరి మనమరాలు పల్లవితో కానీ, మనమడు ఆరిస్తో కానీ, మరి మనమరాలు ఇషాన్వితో కానీ, మరి నీ బిడ్డలు రవినీల రాణి రాజలక్ష్మితో ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని కాలాన్ని గడిపావో కానీ, మరి నీ మనమల్లో మనమరాల్లో నువ్వు లేకపోతే ఈరోజు నిన్ను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే కపటమంటే తెలియాలి శబ్దమే నిశ్శబ్దమై శబ్దమే నిశ్శబ్దమై శబ్దమే నిశ్శబ్దమై నీ అల్లుళ్ళు నీ కోడలు అంటున్నారు మామా నీ చిరునవ్వు మామా
పెద్దగా చేసినటువంటి దేవరకొండ బాలమ్మ బాలయ్య, మరి ఆ బాలయ్య బాలమ్మ కొడుకులు ముగ్గురు. ఆ ముగ్గుట్ల మొన్న 10 రోజుల కింద యాదయ్య దూరం అయిపోయిండు. మరి యాదయ్య కంటే ముందు అన్నలు కిష్టయ్య దూరం అయిపోయిండు, పాండయ్య దూరం అయిపోయిండు. మరి ఆ తల్లి చంద్రమ్మ దూరం అయిపోయింది, మరి లక్ష్మి కూడా దూరం అయిపోయింది. మరి యాదయ్య పిల్లలు కానీ, మరి కిష్టయ్య పాండవ పిల్లలు కానీ, మరి ఆ యొక్క తండ్రులను ఈ రోజు దూరం అయిపోతే, మరి వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలు కానీ, కొడుకులు కానీ, మరి వాళ్ళ మనమన్లు కానీ, మనమరాళ్ళు కానీ ఈ రోజు వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటా చివరి మాటగా ఒక మాట చెప్పాలనుకుంటున్నారంట. మరి ఏమని మీ పిల్లలు మీతో చెప్పాలనుకుంటున్నారు అంటే, మరచిపోదు ఈ జగతి నీ గొప్ప కీర్తి, మరచిపోదు ఈ జగతి నీ గొప్ప కీర్తి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి, మరచిపోదు ఈ మంద నీ గొప్ప కీర్తి, నీ కనుల కాంతి ఆరిపోని జ్యోతి, జ్యోతి పర జ్యోతిలో కలిసిపోయి ఎన్ని రోజులాయే, జ్యోతి పర జ్యోతిలో కలిసిపోయి ఎన్ని రోజులాయే, నీవు మాకు దూరం అయిపోయి 10 దినాలాయే, నీవు మాకు దూరం అయిపోయి 10 దినాలాయే, ఎన్ని రోజులాయే నాన్న, ఎన్ని దినాలాయే, ఎన్ని రోజులాయే నాన్న, ఎన్ని దినాలాయే, ఎన్ని రోజులాయే నాన్న, ఎన్ని రోజులాయే, ఎన్ని రోజులాయే నాన్న, ఎన్ని దినాలాయే, మిమ్ముల చూడగా కన్నులారా ఎన్ని రోజులాయెనో. బోలో సద్గురు